డీటెయిల్స్ చూస్తే యుద్ధాలతో ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయని, భారత్ పైన తీవ్ర ప్రభావం పడుతుందని, ఈ తరుణంలో దేశం కోసం మనందరం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని, మెట్రో రైలు సౌకర్యం ఉన్న నగరాల్లో ప్రజలు దాన్ని వినియోగించుకోవాలని, కారులో వెళ్లాల్సి వస్తే కార్ ఫుల్ చేసి ఇతరులను తీసుకెళ్లాలని సూచించారు. ఏడాది పాటు ఎవరూ బంగారం కొనొద్దని, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని హితవు పలికారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తూ ఈ జాగ్రత్తలు చెప్పారు. తెలంగాణ అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. తెలంగాణను, హైదరాబాద్ను అభివృద్ధి చేయడం ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే వేల కోట్ల పనులకు తాను శంకుస్థాపనలు చేశానని గుర్తు చేశారు. అసోంలో గతంలో కొద్ది మంది మాత్రమే బీజేపీ ఎమ్మెల్యేలు ఉండేవారని, కానీ ఇప్పుడు అక్కడ వరుసగా మూడోసారి విజయంతో హ్యాట్రిక్ కొట్టామని ప్రధాని మోదీ అన్నారు. 10 ఏళ్ల క్రితం 3 ఎమ్మెల్యే సీట్లున్న బెంగాల్లో ఇప్పుడు 200కు పైగా సాధించి తొలిసారి అధికారం చేపట్టామన్నారు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వచ్చేది బీజేపీ సర్కారే అని స్పష్టమవుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు.